శుభోదయం. నారు మంచి నోట ఓ మంచి మాట ఈ శీర్షికన ఈ రోజున స్టూడియో అపార్ట్మెంట్స్. అవునండి, స్టూడియో అపార్ట్మెంట్స్. ఎస్, ఇది అందరికీ తెలిసిందే, చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అపార్ట్మెంట్స్ కల్చర్ తెలిసిన వాళ్ళకి స్టూడియో అపార్ట్మెంట్స్ కల్చర్ గురించి కూడా బాగా తెలుసు. సాధారణంగా మనం స్టూడియో అనగానే ఒక ఫోటో స్టూడియో అవ్వచ్చు, లేకపోతే షూటింగులు చేసేటువంటి స్టూడియో అవ్వచ్చు. స్టూడియో నిజంగా ఒక మాయాజాలం లాంటిది. అప్పటికప్పుడు హాస్పిటల్ సీన్ క్రియేట్ చేయొచ్చు. అప్పటికప్పుడు మనం ఒక మహారాజు కోట సెట్ క్రియేట్ చేయొచ్చు. ఒక 7 అంతస్తుల భవనం క్రియేట్ చేయొచ్చు. ఒక మధ్యతరగతి కుటుంబం ఇల్లు తయారు చేయొచ్చు. ఒక పూరి గుడిసె పేదవాడిది తయారు చేయొచ్చు. ఇలా ఆలోచిస్తే ఒక మాయాజాలం, ఒక అద్భుత సృష్టి, బ్రహ్మ సృష్టికే తలపింపజేసే విధంగా కూడా సెట్ డైరెక్టర్స్ కానీ, కళా స్వరూపాలు కానీ ఎంతోమంది ఉంటారు. కళారూపాలు అందించేవాళ్ళు, సెట్ డైరెక్టర్స్, ఇలాంటి వాళ్ళంతా కూడా సీన్స్ క్రియేట్ చేసేవాళ్ళు. వాళ్ళందరి సమిష్టి కృషితో మనం అద్భుతాలను ఎన్నో చూసాం. ఇక స్టూడియో అనగానే ఒక బ్లూ మ్యాటు, ఒక గ్రీన్ మ్యాట్తో అద్భుతాలను సృష్టించినటువంటి రాజమౌళి లాంటి గ్రాఫిక్స్తో అద్భుతాలను సృష్టించారు రాజమౌళి గారు. ఒక బాహుబలిలో కానీ, ఒక త్రిబుల్ ఆర్లో కానీ, ఇంకా వేరే చిత్రాల్లో కానీ, మగధీర్లో కానీ ఏదైనా. సో ఇలా మనం దాన్ని సృష్టించుకునేదాన్నే స్టూడియో అంటారు. అలాగే ఇప్పుడు స్టూడియో అపార్ట్మెంట్స్ గురించి తెలియంది ఏముందండి మనకి. ఈ మధ్య ఎక్కడ చూసినా సరే స్టూడియో అపార్ట్మెంట్స్ ఎక్కువైపోయినాయి. మనకి కొంచెం మియాపూర్ దాటి కొంచెం అటువైపు ఇంకా కొంచెం డిస్టెన్స్గా వెళితే కనుక సిటీకి అవుట్స్కట్స్లోకి ఇప్పుడు అన్నీ కూడా స్టూడియో అపార్ట్మెంట్సే ఎక్కువగా ఉన్నాయి. వీటిల్నే స్టూడియో ఫ్లాట్స్ అంటున్నారు. స్టూడియో సింగిల్ బెడ్రూమ్స్ ఇస్తున్నారు, డబల్ బెడ్రూమ్స్ ఇస్తున్నారు, రెంట్కి ఇస్తున్నారు. రెంట్కి ఎలా అంటే 2 BHK ఉందనుకోండి, అది 18,000 2 BHK అని అనరు. అలాగే 1 BHK అని అనరు. 400 SFT అంటారు. SFT స్క్వేర్ ఫీట్. అలాగే 500 SFT. ఇట్లా SFTలతో స్టూడియో అపార్ట్మెంట్స్ కడుతున్నారు. ఎట్లా ఉంటుందంటే డ్రామా సెట్ లాగాను, మొబైల్ డ్రామా సెట్, డ్రామా కంపెనీ ఉంటుంది చూడండి. ఊరి నుంచి ఊరికి వెళ్ళి డ్రామాస్ ఇస్తుంటారే, వాళ్ళకి ఒక వ్యాన్ ఉంటుంది. ఆ వ్యాన్లోనే సెట్ వేసుకుంటారు, ఆ వ్యాన్లోనే అక్కడే పడుకుంటారు, అవే ఆ డైనింగ్ టేబుల్స్గా పెట్టుకుంటారు. అక్కడే అన్ని విధాలుగా మనం ఆలోచిస్తే కనుక వాటిల్ని మనం పరిపరి విధాలుగా చూసుకుంటే ఒక 400 SFTలో మొత్తం అన్నీ వచ్చేస్తాయి. ఒక డైనింగ్ టేబుల్ సెట్ వస్తుంది, ఒక బెడ్ సెట్ వస్తుంది, బెడ్ తర్వాత ర్యాక్స్ వస్తాయి బుక్స్ పెట్టుకోవటానికి, రకరకాలుగా మనకి రీడింగ్ రూమ్ని అదే రీడింగ్ రూమ్ చేసుకోవచ్చు. కానీ ఈ సెట్లో వంటగది అనేది అసలు ప్రసక్తే లేదండి. వంటగదిని కాన్సెప్ట్లో తీసుకోలేదు. కొంచెం SFT పెరుగుతుంది, ప్లేస్ ఎక్కువ ఆక్యుపై చేస్తుంది వంటగది, కానీ దీంట్లోనే జాయిన్ చేశారు. ఎట్లాగో వంట లేదు అక్కడ. మనం హీట్ చేసేటువంటి ఉంటాయి కదా, వాటిని హీటర్స్ని పెట్టుకుంటున్నారు. ఆ హీటర్స్ మీద నుంచే అవి ఏదైనా సరే ఆన్లైన్లో తెప్పించుకొని ఆ వస్తువుల్ని హీట్ చేసి తింటున్నారు. లేదా చిన్న చిన్న కాఫీలు అవి కలుపుకోవడానికి హీటర్ స్టవ్స్ ఉన్నాయి కదా, ఎలక్ట్రికల్ హీటర్ స్టవ్స్ మీద పెట్టుకొని వాటి మీదే మన కాఫీలు అవి తాగుతున్నారు. ఇవి క్రియేట్ చేసుకుంది ప్రత్యేకంగా ఎవరి కోసమో తెలుసా? ఎవరు వీటిల్ని తీసుకుంటున్నారో తెలుసా? కేవలం ఒక భార్యాభర్త, ఒక పాప, ఒక బాబు, లేదు భార్యాభర్త, లేదు లివింగ్ లైఫ్కి ప్రిఫర్ చేసేటువంటి వ్యక్తులు ఈ స్టూడియో అపార్ట్మెంట్స్ ఎక్కువగా ప్రిఫర్ చేసుకుంటున్నారండి. ఉన్నంతవరకు ఉంటాం సెటప్. ఇప్పుడు పొద్దున్నే లేవంగానే రాత్రిపూట పడుకున్నటువంటి పడకది పైకి లేపేసేసి దాన్ని లాక్ చేయొచ్చు. అంటే మనం బెర్తులు ఉంటాయి చూడండి ట్రైన్లో, ఏసీ బెర్తులు, అవన్నీ అయిపోగానే అప్పర్ బెర్త్, మిడిల్ బెర్త్ క్లోజ్ చేసేసి కింద కూర్చుంటారు అందరు కలిసి. లోయర్ బెర్త్లో సీట్ చేసి లోయర్ బెర్త్ తీసి అట్లా బెర్తుల వారీగా అన్నమాట. అలాగే స్టడీ
డస్క్ అని ఉంటుంది స్టడీ చేసేది, అది కూడా పైకి లేపేసేసి దానికి డోర్స్ క్లోజ్ చేయొచ్చు క్లాంప్స్తో. అట్లా ప్రతిదానికి చేసేసుకొని హాయిగా హ్యాపీగా లాక్ చేసుకొని ఇంటికి ఆఫీసులకు వెళ్ళిపోవటం, మళ్ళీ రాత్రి రాగానే ఇదొక ఒక ఆశ్రయంలాగా ఉంటుంది, ఒక అకామిడేషను, రెస్ట్ రూమ్ లాగా, రెస్ట్ పర్పస్కి వచ్చినటువంటి రూమ్ లాగానే ఉంటుంది. అట్లా క్రియేట్ చేసేసుకుంటున్నారు. బాత్రూమ్స్ కానీ లెట్రిన్స్ కానీ ఇవన్నీ కూడా కేవలం ఒక బాత్రూమ్కి కంబైన్డ్, బాత్రూమ్ కమ్ లెట్రిన్ వాష్రూమ్ ఈ రెండు కలిపి ఒకటి చేసేసుకుంటున్నారు. మిగతావన్నీ కూడా మనం క్రియేట్ చేసుకోవటమే. ఇదిగో ఇది బెడ్రూము, ఇది డ్రెస్సింగ్ రూము, ఇది డస్క్ రూము, ఇది సెంట్రల్ హాలు అని మనం అనుకోవటమే. అలా 400 SFTలో కానీ 500 SFTలో ఇలా ఎస్ఎఫ్టీని బట్టి రేట్లు ఉంటున్నాయండి. దాదాపు 80 lakhs నుంచి 1 crore అట్లా ఫస్ట్ మినిమం. మ్యాక్సిమం వచ్చేటికి కొన్ని కోట్లు అవుతాయి. ఇంకా మన లగ్జరీస్ ఎక్కువైపోతే కొన్ని కోట్లతో ఇవి ఎక్కువ అమ్ముడుపోతున్నాయి. ఇవే ఎక్కువ ఈ రోజున కాన్సెప్ట్. అంటే దీంట్లో అమ్మా నాన్నలకు స్థానం లేదు. ఒకవేళ ఓల్డ్ ఏజ్లో ఉన్న అమ్మా నాన్నలను తెచ్చుకుంటే వాళ్ళకి మంచాలు అంటూ ఉండవు, వాళ్ళకంటూ సపరేట్ రూమ్స్ ఉండవు, వాళ్ళకంటూ అకామిడేషన్ కూడా ఉండదు. నాన్న 400 SFTలో తీసుకున్నాం నాన్న, మేము ఉంటున్నాము, మీరు ఎట్లాగైనా సాకేత్ పరిణామం అలాంటి వాటిల్లో ఉంటున్నారు కదా, వృద్ధాశ్రమాల్లో అడ్జస్ట్ అయిపోండి అని. లేకపోతే సొంత ఇళ్ళు ఏమైనా ఉంటే నాన్న ఆ ఇంట్లో మీరు ఉండండి, మేము ఆఫీసుల దగ్గరలో ఇది తీసేసుకుంటున్నాం, మాకు ఎక్కువ అక్కర్లేదు కదా, నేను తను లంకంత కొంపేందుకు, 3 bedroom అవసరమా, 1 కోటి రూపాయలు 1,20,00,000 పెట్టి 3 bedroom ఫ్లాట్ తీసుకోవటం, విల్లాస్ తీసుకోవటం, వీటన్నిటికి బదులు ఎస్ఎఫ్టీ తీసుకున్నాం అనుకోండి, మొబైల్వి ఎప్పుడైనా సేల్ చేయడానికి వాల్యూ ఉంటుంది, రీసేల్ వాల్యూ ఉంటుంది, వీటికి శుభ్రంగా హాయిగా ఇవి తీసేసుకుంటున్నాం అని చెప్పి ప్రిఫర్ చేస్తున్నారండి. అంటే ఆగ్నేయంలో అగ్నిదేవుడిని బంద్ చేసేసారు. అంటే ఆగ్నేయంలో అగ్నిదేవుడిని అంటే ఒక వంట ఇల్లు, ఒక కిచెను, శుభ్రంగా దాంట్లో వంట చేసుకొని తినడం అవన్నీ లేదు. రుచికరమైన వంట ఇంట్లో ఇల్లాలు చేయక్కర్లా, హ్యాపీగా మన ఆన్లైన్ ఆర్డర్ ఇవ్వటం. వంటగది లేదు అసలు అక్కడ, కాన్సెప్టే వంటకు సంబంధించింది లేదు. ఓసారి వంటగది ఇలాగా ఏర్పాటు చేసుకోవాలంటే వంటగదిగా ఉండదు అక్కడ. వంట చేసుకునేందుకు చిన్న స్టవ్ పెట్టుకోవచ్చు, ఐటమ్స్ అన్నీ ఏదైనా ర్యాక్ క్రియేట్ చేసుకుంటాం, ఆ ర్యాక్లో తీసి వాడుకోవచ్చు. అది వాట్ ఎవర్ ఇట్ మే బి, ఎట్లా యూస్ చేసుకున్నా పర్వాలేదు. ఈ స్టూడియో అపార్ట్మెంట్స్ వచ్చిన తర్వాత కేవలం కంఫర్టబుల్ జోన్లో ఇద్దరికి మాత్రమే, వైఫ్ అండ్ హస్బెండ్, ఒక చిన్న పాప, చిన్న బాబు, అప్పుడే బై బర్త్ మంత్లీ బేబీస్ కానీ ఇయర్లీ బేబీస్ కానీ వాళ్ళకే చెల్లుతోంది తప్ప ఓ సంసారం, ఒక అత్త మామ, ఒక నాన్న అమ్మ, అసలు ఆ కాన్సెప్టే పోయింది అనుకోండి. ఇప్పుడు అసలు ఎక్కడా లేదు. ఈ యంగ్ జనరేషన్స్లో అమ్మా నాన్నని పెట్టుకున్నటువంటి వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? అత్తామామల్ని పెట్టుకున్న వాళ్ళు ఎవరున్నారు? ఎవరి దారిన వాళ్ళు ఉండిపోతున్నారు. బెంగళూరులో ఉద్యోగం అయితే ఆ భార్యాభర్త అక్కడ, హైదరాబాద్లో పేరెంట్స్. ఎప్పుడో సంక్రాంతికి వాళ్ళు ఇక్కడికి రావటం, లేకపోతే దసరాలు బెంగళూరులో బాగా జరుగుతాయి నాన్న, చాముండేశ్వరి టెంపుల్లో, మీరు బెంగళూరు రండి అంటే, చూద్దాం లేరా, పడుచుదంట, ఎంజాయ్ చేయండిరా, మేమెందుకు మధ్యలో డిస్టర్బెన్సు అని మాటలు ఉంటాయి కొన్ని. అట్లా కాదు నాన్న, సరదాగా రండి, ఏముందో 2 రోజులు అని అంటే, ఎవరైనా ఆత్మీయంగా పిలిచే పిల్లలు ఉంటే, అది కూడా పిలిచే పిల్లలు ఉండరు. నాన్న మేము సంక్రాంతి దసరా వచ్చింది అనగానే ఎక్కడికో ఉత్తరాఖండ్ వెళ్తున్నాం, లేకపోతే ఇంకెక్కడికైనా నార్త్ ఇండియా వెళ్తున్నాను అన్న, అక్కడ చూసేస్తాను దేవుళ్ళని అని చెప్పి వాళ్ళు అటు చెక్కేస్తున్నారు. వీళ్ళ ఇంట్లోనే స్థిరపడిపోయి పూజలు చేసుకుంటున్నారు. అసలు పిలుపులు గెలుపులు ఏమీ లేవు. కొంతమంది ఛాందసులు, కొంతమంది పాత సంప్రదాయాలను పాటించే వాళ్ళు ఉంటే, కొత్త కోడలు కదా అని నోముల పేరుతో శ్రావణ శుక్రవారం, శ్రావణ మంగళవారం, పాపం కోడలు బెంగళూరులో ఉన్న, బాంబేలో ఉన్న వచ్చి ఆ ఒక్కరోజు నోము నోచుకొని వెళ్తుంది. అది కూడా సాంప్రదాయబద్ధమైన కుటుంబం, కొంత అత్తామామల మీద గౌరవం. ఫస్ట్ ఇయర్ కాబట్టి కొత్త సంవత్సరం, 2వ ఏడు నుంచి అది కూడా ఉండదు, మేము రాలేము,
ఆ ఒక్కరోజు దానికి టైట్ సమ్ అయిపోవటం, ఎందుకు ఇక్కడే చేసుకుంటాం అలవాటు అయిపోయింది కదా అని ఏదో చెప్తుంటాం. ఇలాంటి సంస్కృతిలో మనం ఉన్నప్పుడు ఇలాంటి పాశ్చాత్య సంగీతపు పెను తుఫాను రెపరెపలో కొట్టుమిట్టాడుతున్న ఒక జ్యోతిని పరిరక్షించేటువంటి ఒక వ్యక్తిగా సంప్రదాయాన్ని పాటించాలని పెద్దలు అనుకుంటారు. ఆ సంప్రదాయాలకు తిలోదకాలు ఇస్తున్నారు నేటి యూత్. కాబట్టి ఎవరి గోల వాడిది, ఎవరి ఇల్లు వాడిది, ఎవరి సంత వారిది. ఏమండి, ఇప్పుడు ఈ స్టూడియో అపార్ట్మెంట్స్ క్రేజీ బాగా పెరిగిపోయిందండి. చిన్న 400 SFT ప్లేస్లోనే అన్నీ ఏర్పాటు చేసేసుకుంటున్నాం, సెటప్లు, డ్రామా సెటప్ లాగా. స్టూడియో సెటప్ అని అందుకే స్టూడియో అని పెట్టింది. సినిమా సెటప్ లాగా ఏర్పాటు చేసేసుకుంటున్నారు అక్కడే. మొబైల్ అంతా కూడా మొబైల్ ర్యాక్స్, మొబైల్ డ్రెస్సింగ్ రూమ్, మొబైల్ మిర్రర్, మొబైల్ డెస్క్లు, మొబైల్ టేబుల్ మిల్స్ది అలాగనమాట అన్నీ. అది జీవితమే సంచార జీవితం అయినప్పుడు, జీవితమే మొబైల్ జీవితం అయినప్పుడు, మొబైల్ అంటే సెల్ ఫోన్ పట్టుకొని తిరగట్లా, అలాగే మొబైల్ జీవితం. మొబైల్ చేతిలో మొబైల్ ఎలా తిరుగుతూ ఉంటుందో మనం పట్టుకున్నట్టు, అలాగే మన జీవితం కూడా తిరుగుతూ ఉంటుంది చర్మాంకంలాగా. వాటిల్లో ఈ సంసారాలు ఉండవు, అమ్మా నాన్నలు ఉండరు, ఏ గోళ ఉండదు, ఏక నిరంజన్, నాకు నువ్వు నీకు నేను. చాలా చోట్ల అదే జరుగుతుందండి. ముఖ్యంగా ఐటీ రంగానికి చెందిన వాళ్ళు ఎక్కువ ప్రిఫర్ చేసుకుంటున్నారు. ఇందులో కూడా లివింగ్ లైఫ్ కోసం ఉన్ననాళ్ళు ఏదో మనం కలిసిమెలిసి ఉందాం, సహజీవనం చేద్దాం అని అనుకున్న వాళ్ళే ఎక్కువ ఇది ప్రిఫర్ చేస్తున్నారు. కార్పొరేట్లో వర్క్ చేసేటువంటి వాళ్ళు ఎక్కువ ఉన్ననాళ్ళు ఉంటాం హ్యాపీయెస్ట్గా, ఆ తర్వాత ఎవరికి వాళ్ళు విడిపోదాం, అమ్మేసిన తర్వాత 50 నీ వాటా నీది, నా వాటా నాది తీసేసుకుందాం. మళ్ళీ దీనికి కార్ పార్కింగ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అవి కూడా అరేంజ్ చేస్తున్నారు అపార్ట్మెంట్స్ లాగా. కాబట్టి ఏపీ అపార్ట్మెంట్స్ వచ్చాయి. మరి తర్వాత ఇంకా ఎలాంటి అపార్ట్మెంట్స్ వస్తాయో, లేకపోతే సింగిల్ గదులు వస్తాయో, లేకపోతే ఏంటో, అసలు కల్చర్ ఎలా వెళ్ళిపోతుంది, ఎక్కడికి వెళ్తుంది ఈ కల్చర్ అనేది తర్వాత తెలుస్తుంది. భవిష్యత్తులో చూద్దాం. బతుకుంటే ఏదో అంటారే, విచిత్రాలను మన కళ్ళ ముందే కనబడుతుంటాయని. ఏపీ ముఖ్యంగా స్టూడియో అపార్ట్మెంట్స్ సంగతి అందరికీ తెలుసు. కట్టినవి బోర్డులు ఉన్నాయి. మనం ఓపెన్ చేస్తే గూగుల్ నిండా సెర్చ్ చేస్తే ఫిలిం నగర్లో ఉన్నాయి, తర్వాత మన దగ్గరలోనే ఉన్నాయి స్టూడియో అపార్ట్మెంట్స్. తీసుకుంటున్నారు, క్రేజీగా ఉంటున్నారు. బ్యాచులర్ లైఫ్ ఎంజాయ్ చేసేవాళ్ళు కూడా స్టూడియో అపార్ట్మెంట్స్ తీసుకుంటున్నారు. ఒక్కళ్ళే ఉంటున్న వాళ్ళు కూడా పెట్టేస్తున్నారు. 80 lakhs పోతే పోయింది, 1 crore అయితే అయింది, ఉన్నంత వరకు ఉంటాం, ఆ తర్వాత అది ఎవరికో వాళ్ళకి ఇచ్చేయచ్చు. మ్యారేజ్ అయితే అడ్జస్ట్ అవుతాం. ఫాదర్ మదర్ కాన్సెప్ట్ దీంట్లో అసలు లేనే లేదు. ఫాదర్ మదర్ మనతో కలిసిమెలిసి ఉండాలి అనేది అన్నమాట విషయం. స్వస్తి భవదీయుడు నారు మంచి.